బాబు ఊరికే పిలిచానంతే. ఎందుకలా పిలుస్తున్నావు? భయ్యా ఇంకెలా పిలవమంటావు? మీ ఏమని పిలవమంటావా? విషయం ఏమిటో చెప్పు. విషయం ఉంది, రమ్మంటున్నాను కదా. రా. ఏంట్రా అది ఒకసారి అటు చూడు. ఇలా కష్టపడితే నువ్వేం సంపాదిస్తావు చెప్పు. నన్ను చూడు, మెళ్ళో గొలుసు, చేతికి గాజులు, చూసావా? మాటి మాటికి ఫ్లైట్ లో ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. ఆవిడ ఏం చెప్తుంది నీకు అర్థమవుతుందా? బుర్ర తినేస్తోంది. అదే బ్రెయిన్ వాషింగ్. వాషింగ్ అవును, అక్కడ గుడ్డలు లేవుగా. ఆ వాషింగ్ కాదు, అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదే. అదే మస్తు కష్ట అని దాన్ని అంటారే. అదే ఎలా చెప్పాలి? సరిగ్గా అవసరమైనప్పుడు ఏది గుర్తురాదే. ఎందుకంటే మెదడుని బాగా కడిగాడు అనమాట. వీడొక ట్యూబ్ లైట్ లా ఉన్నాడే. అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. సరే అది వదిలే. అక్కడ మాట్లాడుతోందే ఆవిడ పేరు శాంతి. ఆవిడ ఏ వృత్తి చేస్తోందో అందులోకి తన లాగాలనుకుంటోంది. ఇప్పుడు నువ్వు తొందరపడలేదంటే తన లైన్ లోకి లాకెళ్ళిపోతుంది. 3 నెలల్లో తనకు ఒక టైటిల్ పెడతారు, బస్ స్టాప్ శాంతి అని. తర్వాత డబ్బులు ఇవ్వాలంటే క్యూలో నిలబడాలి. ఇలా చూడు,